లాస్ట్ వీడియోలో మనం ఒక షెఫ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వరకు ఎలా స్కేల్ చేయాలో చూసాం. లోడ్ బ్యాలెన్సెస్, మైక్రో సర్వీసెస్ ఇలాంటి చాలా సాఫ్ట్వేర్ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నీ బిజినెస్ మిలియన్స్ లో టర్న్ ఓవర్ చేస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయాలంటే నీకు అదే లెవెల్ ఆఫ్ ఆప్టిమైజేషన్స్ కావాలి. అవేంటో రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తో ఇప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి షెఫ్ తో భయ్యా 2 బిర్యానీ అని చెప్పావు కదా, అది చాలా వర్స్ట్ ఉంటుంది. దాని బదులు ఒక వెయిటర్ వచ్చి మెనూ ఇస్తాడు, నువ్వు ఆర్డర్ ఇస్తావు. ఆ వెయిటర్ కిచెన్ లోకి వెళ్ళి కరెక్ట్ ఎక్స్పర్ట్ కి ఆర్డర్ పాస్ చేస్తాడు. సాఫ్ట్వేర్ లో దీన్ని ఏపీఐ గేట్వే అంటారు. యూజర్స్ డైరెక్ట్ గా మైక్రో సర్వీసెస్ ని హిట్ చేయలేరు. ఏపీఐ గేట్వే అనేది ఒక ఫ్రంట్ ఎండ్ డోర్ లాగా వర్క్ చేస్తుంది. ఎవరి సైట్ విజిట్ చేస్తున్నారని ఫైండ్ అవుట్ చేయడానికి అథెంటికేషన్, లిమిట్ దాటి రిక్వెస్ట్ ఇవ్వకుండా ఉండడానికి రేట్ లిమిటింగ్, అండ్ రిక్వెస్ట్ ని ఏ సర్వీస్ కి పంపాలి అనేది డైనమిక్ రౌటింగ్, ఇవన్నీ ఏపీఐ గేట్వే చూసుకుంటుంది. ఇప్పుడు కస్టమర్ వచ్చి వాటర్ బాటిల్ అడిగాడు. దానికి ఆ వెయిటర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ ఎక్కడ ఉంటే అని అడగడు కదా, డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో తీసి ఇచ్చేస్తాడు. సేమ్ రూల్ సాఫ్ట్వేర్ లో కూడా అప్లై అవుతుంది. ప్రతి చిన్న రిక్వెస్ట్ కి డేటాబేస్ దాకా వెళ్ళి డేటా తీసుకురావడం చాలా స్లో ప్రాసెస్. అందుకే ఫ్రీక్వెంట్ గా అడిగే డేటాని మనం క్యాష్ లో స్టోర్ చేసుకుంటాం. అలా చేయడం వల్ల డేటా అనేది సూపర్ ఫాస్ట్ గా మనకి సర్వ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ రెడీ అయిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ తీసుకుంటాడు. కానీ ఆ షెఫ్ డెలివరీ బాయ్ వచ్చే వరకు ఆ డిష్ పట్టుకుని వెయిట్ చేయడు. షెఫ్ ఆ డిష్ ని తీసుకెళ్లి ఒక పికప్ కౌంటర్ లో పెడతాడు. డెలివరీ బాయ్ ఆ పికప్ కౌంటర్ నుంచి పిక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ డిపెండెన్స్ అనేది ఉండదు. దీన్ని సాఫ్ట్వేర్ టర్మ్స్ లో డీకప్లింగ్ అంటారు. అండ్ ఆ పికప్ కౌంటర్ ని మెసేజ్ క్యూ అంటారు. ఒక సర్వీస్ పని అయిపోగానే క్యూలో మెసేజ్ పెడుతుంది. ఇంకో సర్వీస్ ఫ్రీ ఉన్నప్పుడు అది పిక్ చేసుకుని ప్రాసెస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అసింక్రోనియస్ ప్రాసెస్ అన్నమాట. నీ రెస్టారెంట్ లో డైలీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎవరెవరికి సాలరీస్ ఎంత ఇస్తున్నావు, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి నీకు ఒక లెక్చర్ బుక్ కావాలి. ఇదే రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? యాసిడ్ ప్రాపర్టీస్. ఇన్ కేస్ అదే నీ సీక్రెట్ రెసిపీ లేకపోతే కస్టమర్ ఫీడ్బ్యాక్ ని స్టోర్ చేసుకోవడానికి ఏం యూస్ చేస్తావు? నాన్ రిలేషనల్ డేటాబేస్. ఫైనల్లీ నీ ఫ్రాంచైజ్ వరల్డ్ వైడ్ మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఇండియాలో ఉన్న పర్సన్ యూఎస్ఏ బ్రాంచ్ కి ఆర్డర్ ఇవ్వడు. ఇన్ ద సేమ్ వే యూఎస్ఏలో ఉన్నోడు ఇండియాకి ఆర్డర్ ఇవ్వడు. ఎక్కడ యూజర్స్ అక్కడే పర్చేస్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్ లో దీన్నే సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. వీడియోస్, ఇమేజెస్ లాంటి స్టాటిక్ కాంటెంట్ వరల్డ్ వైడ్ మొత్తం ఉన్న ఎడ్జ్ సర్వర్స్ లో పెడతారు. సో యూజర్ కి అతని దగ్గరలో ఉన్న సర్వర్ నుంచి ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఇదే సిస్టమ్ డిజైన్ స్కేలింగ్ అంటే. మోనోలిథిక్ గా స్టార్ట్ అయ్యి మైక్రో సర్వీసెస్ గా డివైడ్ అయ్యి క్యాష్, క్యూస్, లోడ్ బ్యాలెన్సెస్ యూస్ చేసుకుంటూ ఒక అప్లికేషన్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కి స్కేల్ చేస్తున్నావు. సిస్టమ్ డిజైన్ లో స్కేలింగ్ ఇలానే చేయాలి అని ఏం లేదు. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. గూగుల్, మెటా, నెట్ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నీకు ఎందుకంత సాలరీస్ ఇస్తున్నాయి? ఎందుకంటే నువ్వు ఆ సాఫ్ట్వేర్ అంతలా స్కేల్ చేస్తున్నావు కాబట్టి. ఇంటర్వ్యూలో నువ్వు ఈ సిస్టమ్ డిజైన్ లో చెప్పే అప్రోచెస్ బట్టి నీ సాలరీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడతో నీకు సిస్టమ్ డిజైన్ మొత్తం అర్థమైపోయిందని చెప్పను కానీ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నీకు ఈ సిస్టమ్ డిజైన్ లో చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ని ఒక సపరేట్ వీడియో లాగా చేస్తా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయి. మీ ఫ్రెండ్స్ అందరికి పక్కా షేర్ చేయి. అండ్ ఇలాంటి సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్ కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో చాలా ఎక్సైటింగ్ కాన్సెప్ట్ తో మాట్లాడుకుందాం. జై హింద్.